తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ బడ్జెట్ 2024-25కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కేబినెట్ సమావేశానికి వెళ్లే ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్లోని నల్లపోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. శాసన మండలిలో శ్రీధర్ బాబు, ఇటు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టుగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? ఏంటి అప్డేట్స్? 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపుగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 2,75,891 కోట్ల రూపాయలు బడ్జెట్కు ప్రతిపాదించిన దానికి ఒక 5% పెంచి పూర్తిస్థాయి బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. దాదాపుగా 2,90,000 కోట్ల నుంచి 2,97,000 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ సంబంధించి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఏ శాఖలకు ఎంత కేటాయించారనే దానిపైన కూడా మంత్రుల దగ్గర డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో నిధులు రాకపోవడం, కేటాయించకపోవడంతో ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రాబడులు పెంచుకోవడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. అలాగే పథకాలకు నిధులు కేటాయించగలుగుతామనే అభిప్రాయాన్ని మంత్రులు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మూసీ నదికి సంబంధించి దాదాపుగా 1,00,000 కోట్ల పైగా కూడా పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కేంద్రం నుంచి దానికి నిధులు వస్తాయని భావించినప్పటికీ ఏమాత్రం నిధులు రాలేదు. దానికి సంబంధించి కేటాయింపులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల అవసరం. గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాన్ని పేర్కొనలేదు కాబట్టి 31,000 కోట్లను కూడా ఈ బడ్జెట్లో చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు హైడ్రాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత తీసుకుంది. దానికి 3,000 మంది సిబ్బంది అధికారులు అవసరం కాబట్టి దానికి కూడా ఒక ప్రత్యేకమైన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా ఎంత పెట్టాలని దానిపైన స్పష్టత లేనప్పటికీ 6,000-7,000 కోట్ల వరకు కూడా బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా దానిపైన ఏ మేరకు రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలి, ఎంత మేర నిధులు అవసరం దానిపైన ఒక వారం 10 రోజుల్లో కంక్లూజన్ వచ్చే అవకాశం కాబట్టి దాదాపుగా అంచనా ప్రకారం ఒక 6,000-7,000 కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు గృహలక్ష్మి, వీటితో పాటు ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించి కానీ, ఉచిత గ్యాస్కు సంబంధించి కానీ, ఇంద్రమ్మకి ఇళ్లకు సంబంధించి కానీ వీటికి మెజారిటీగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది. అయితే కేంద్రం నుంచి గ్రాంట్ల కోసం పోరాటం చేయాలి, ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయాలనే అభిప్రాయానికి కేబినెట్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అలా కాని పక్షంలో రాష్ట్రంలో భూముల విలువ పెంచడం, అలాగే ఎక్సైజ్కి సంబంధించిన డ్యూటీస్ పెంచడం ద్వారా కొంతమేర ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనిపైన సంబంధించే ప్రస్తుతం డిస్కషన్ జరిగినట్టుగా తెలుసు. అయితే రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియాలని శాసనసభలో ఏదైతే తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ నిన్న ఉండిందో, సో ఇవాళ ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గతంలో ఎప్పటి నుంచో కూడా ఇదే వాదన చేస్తున్న నేపథ్యంలో ఈ ఇరు పక్షాల మధ్య ఇక్కడ సయోధ్య కుదిరే అవకాశం ఉందా అనేది కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. దాని గురించి ఏం చెప్తారు? క్లుప్తంగా చెప్పండి. ఈరోజు కేవలం బడ్జెట్ మాత్రమే శాసనసభలో శాసన మండలిలో ప్రవేశపెడతారు. ఎటువంటి డిస్కషన్ ఉండదు కాబట్టి ఇటు ఇద్దరు మంత్రులు స్పీచ్కి సంబంధించి మాత్రమే ఈరోజు సెషన్లో జరగబోతా ఉంది. అయితే నిన్న మనం తీర్మానం సందర్భంగా అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలను చూసాం. అయితే కేంద్రంపై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తన ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టే బదులు కేంద్రం నుంచి గత 10 ఏళ్ళుగా మీరు ఏం సాధించలేకపోయారు, పోరాటానికి సిద్ధపడితే కేంద్రంలో ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర నిరసన వ్యక్తం చేద్దామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి పిలుపు రావడం జరిగింది. ఈ సమయంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ బడ్జెట్ అలొకేషన్ తర్వాత ఎల్లుండి జరిగే చర్చ సందర్భంలో ఖచ్చితంగా అటు అధికార విపక్షాల మధ్య మాత్రం బడ్జెట్ పద్ధతులపైన ఒక హాట్ టాపిక్గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది.